ప్రెగ్నెన్సీలో ఇప్పుడు నేను ఎన్నో వీక్లో ఉన్నాను, ఎన్నో మంత్లో ఉన్నాను అని చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. సో మనం అది వీక్స్ కానీ మంత్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో ఈరోజు చూద్దాము. ఇది ఓన్లీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే అప్లికబుల్, అంటే డాట్ 28 to 30 days సైకిల్ ఉన్న వాళ్ళకి. సో ఎల్ఎంపి అంటే లాస్ట్ మెన్స్ట్రల్ సైకిల్. మనకి పీరియడ్ వచ్చిన లాస్ట్ మంత్లో లాస్ట్ సైకిల్లో పీరియడ్ వచ్చిన ఫస్ట్ డేని నోట్ చేసుకుంటాము. ఆ ఫస్ట్ డేకి మనకి 9 months 7 days యాడ్ చేసుకుంటాము. సో అది మన ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్. అంటే మనకి ఇప్పుడు 1st Januaryకి పీరియడ్ వచ్చింది అండ్ 2nd Januaryకి రావాల్సిన పీరియడ్ రాలేదు, మీరు టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది. సో మన పీరియడ్ ఏంటంటే 1st Januaryలో కనుక మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ ద డెలివరీ October 8కి. సో అలా మనకి 9 months 7 days అనేది యాడ్ చేసుకుంటాము. అది మన డెలివరీ డేట్. కానీ ఆ డేట్కి ఖచ్చితంగా డెలివరీ అవుతుందని కాదు, ఓన్లీ 4% వాళ్ళకి ఇచ్చిన డేట్కి డెలివరీ అవుతుంది. చాలా మందికి 1 week ముందు కానీ 1 week లేట్ కానీ ఆరల్స్ 9 నెలలు పడ్డాక ఎప్పుడైనా కానీ పీరియడ్ పెయిన్స్ రావచ్చు.